తెగులు తక్కువ దిగుబడి ఎక్కువ మిర్చిలో రారాజు వంగడం రంగా 279. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు తిరుపతిరావు. కందుకూరు నుంచి ఇట్లా మాచవరం వెళ్తూ ఉంటే ఇక్కడ వరి కోసే అటువంటి ఒక మిషన్, హార్వెస్టర్ అనే మిషన్ ఇక్కడ కనబడింది. ఈ హార్వెస్టర్ మిషన్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు దీని యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది, ఎకరానికి ఎంత ఆయిల్ అవుతుంది, అసలు గంటకి ఎన్ని ఎకరాలు కోస్తుంది, దాని యొక్క పని విధానం ఏ విధంగా ఉంటుందో దీన్ని ఆపరేట్ చేసేటువంటి ఆపరేటర్లు కానీ ఇక్కడ ఓనర్ కానీ ఉన్నారు. వాళ్ళ యొక్క మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మీ పేరు? కొమరయ్య. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? నేను తెలంగాణ పెద్దపల్లి జిల్లా నుంచి వచ్చాను. తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చారా? అంటే ఎక్కడ ఇట్లాంటి మిషన్లు ఎక్కడా లేవా? ఉన్నాయి కానీ ఇక్కడ చాలా తక్కువ ఉంటాయి. మా ఏరియాలో తెలంగాణలో ఎక్కువ ఉంటాయి. ఎక్కడికి ఎవరు పిలిపించారు సార్? మీరే వస్తుంటారు లేకపోతే ఎక్కడ? ఇక్కడ ఏజెంట్ ఉంటాడు కొండముచ్చిపాలెంలో, ఆయన దగ్గరికి వచ్చాం. ఏం సార్ ఈ మిషన్ దేనికి ఉపయోగిస్తుంటారు మామూలుగా? వరికి, మొక్కజొన్నకి, పప్పు శనక్కి ఉపయోగిస్తాం. ఈ మిషన్ పేరు ఏముంటుంది సార్? ఇదైతే బల్కరు జాండియర్ ఇంజన్, జానియర్ ఇంజిన్ 75. మామూలు హార్వెస్టర్ అంటారు అన్నారు కదా, హార్వెస్టర్ అని కూడా అంటుంటారు. హార్వెస్టర్ అంటారు, వరి కోత మిషన్ అంటారు. ఒక ఎకరాకి ఎంత ఆయిల్ అవుతుంది దీనికి? డ్రైవ్ ఉంటే 5 నుంచి 6 లీటర్లు అవుద్ది. బురద ఉంటే 4 వీల్ వేస్తే 7 నుంచి 8 లీటర్లు అవుద్ది. అది అంటే బురదలో కనుక వస్తుంటారా? బురదలో కూడా వస్తుంది 4 వీల్. అంటే మొత్తం అక్కడ గడ్డి మొత్తం కింద వేయరా? కిందనే వేస్తుంది, వెనకాల ముందు కోస్తుంటే పోద్ది, పైకి వేయరా? పొలంలో వేస్తుంది. బండి అట్లా తిరుగుతూ గడ్డి కూడా అట్లా పడిపోద్ది. అప్పుడు బురదలో కలిసిపోతుంది. బురద ఉంటే గడ్డి పనిచేయదు, బురద లేకుంటే గడ్డి పనిచేస్తుంది. మీ కాస్ట్ ఎట్లా? గంటకే డ్రైవ్ ఫీల్డ్కి వస్తే గంటకు 2000, బురదలకు వస్తే గంటకు 2600. మీ దీని యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుందో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆపరేటర్ సిస్టమ్ అంటే మామూలు ట్రాక్టర్ ఉంటుంది చూడు, అంతే ఉంటుంది. ట్రాక్టర్ ఎలా తోలుతారో ట్రాక్టర్ లాగానే ఉంటుంది. అది అంటే ఇలా టైర్ బండి ఉంటుంది, చైన్ బండి ఉంటుంది, డైరెక్ట్ బండి ఉంటుంది. అందులో 3 రకాలు ఉంటాయి. చూడటానికి చాలా పెద్దగా, అంటే ఈ పెట్టి ఇవన్నీ వడ్లు ఇవన్నీ గడ్డిని చేంజ్ చేయాలి కదా, అందువల్ల హైట్ ఎక్కువ ఉంటుంది. కటింగ్ ఎక్కడ కటింగ్ చేస్తారు? కొంచెం కటింగ్ పైన ఉంటుంది, డ్రైవర్ దగ్గరే ఉంటుంది. ఇక్కడ ఇవి కటింగ్ దేనికి? ఇది వరి కట్ చేస్తుంది. ఇది ఇంట్లోకి వస్తుంది. ఇక్కడ వరి కట్ చేసి లోనికి వస్తుంది. ఇంట్లోకి వచ్చినాక వడ్లు వేరు గడ్డి వేరు చేస్తుంది. ఇక్కడ సపరేట్ చేస్తుంది. వడ్లు పైకి వెళ్ళిపోతాయి, గడ్డి కిందికి వెళ్ళిపోతాయి. వడ్లు ఎక్కడి నుంచి వస్తాయి? దీంట్లో నుంచి వస్తాయా? అందులోకి పోతాయి. అది ఫుల్ అయినాక ఇందులో నుంచి కిందికి వస్తాయి. దాంట్లో నుంచి ట్రాక్టర్లో కానీ కింద పరదా వేసుకుంటే పరదాలో కానీ వస్తుంది. గడ్డి కింద పడిపోద్ది మామూలుగా. కొన్ని మిషన్లలో కట్టలు కడుతుంటాయి, దీంట్లో ఇది కట్టలు కట్టదు. మళ్ళీ కట్టలు కట్టాలంటే సపరేట్ అది ట్రాక్టర్. అయితే దీంట్లో గడ్డి అంతా ముక్కలు అయిపోతుందా? మీడియంగా అవుతుంది, బాగా ముక్కలు ఏమవ్వదు. 2 కటింగ్లు అయితే అంతే. అంటే పశువులకి వేసుకోవచ్చు. పశువులు పొడి పొడి ఏమవుతుంది, 2 ముక్కలు అవుద్ది. అది దీనికి ఆయిల్ ఏ ఆయిల్ వాడుతుంటారు సార్ మామూలుగా? మామూలుగా అంటే డీజిలే, ఇక గేర్ ఆయిల్ అంతే. డీజిల్ గేర్ ఆయిల్ ఉంటుంది. దీనికి ఆపరేటింగ్ అనేది ఒక్కరే చేయొచ్చా లేకపోతే ఇద్దరు ఉంటారు? ఇద్దరు ఏం చేస్తుంటారు? ఒక ఆయన మామూలుగా పొలాలలో ఇప్పుడు బండి ఇది కోసినవా మళ్ళీ అటు దాటాలి కదా, అది చూసుకుంటాడు. ఒక ఆయన ఆపరేటింగ్ చేస్తాడు, టైం రాసుకోవడం అది చేస్తాడు. ఒక టైమింగ్ సిస్టమ్ ఉంటుంది. టైమింగ్ గంటల లెక్క ఉంటుంది. గంటలే ఎంత కోసింది, ఏ రైతుకు ఎన్ని గంటలు కోసింది అనేది ఆయన చేను కాగానే ఆయనకు టైం రాసిచ్చి స్లిప్ ఇస్తాడు. కింద ఉన్న ఆయన, పైన ఉన్న ఆయన పక్క చేనులోకి దిగి మళ్ళీ వస్తూనే ఉంటాడు. అంటే 24 hours వర్క్ చేస్తూ ఉంటారా సార్? 24 hours చేయొచ్చు, కానీ ఇప్పుడు బండ్లు ఎక్కువ అవడం వల్ల అంత ఏమి ఉండదు. మినిమం 7 గంటలు 8 గంటలకు వస్తుంది అంతే. ఫీల్డ్ మంచి సీజన్ లో. అంత దూరం నుంచి ఎక్కడికి వచ్చారు, కనీసం ఇన్ని ఎకరాలని ఉంటే గానీ రారు కదా మీరు? ఇప్పుడు ఒకసారి వస్తాం కదా, వచ్చినప్పుడు మనకు పని బాగా జరిగితే మళ్ళీ ఒకసారి వస్తాం. ఏం బాగా జరగకపోతే ఏజెంట్ మీకు ముందే మాట్లాడి పెడతాడు. అప్పుడు మీరు వస్తాం, లేకపోతే గిట్టుబాటు అవ్వదా? ఈ రేట్ ఎట్లా ఉంటుందండి మిషన్ రేటు? బండి రేటా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 32 లక్షలు ఉంది బండి. 4 వీలర్ వచ్చి 4 వీలర్. 2 వీలర్ అయితే 22 లక్షలు ఉంటుంది. 4 వీలర్. ఇది 2 వీలర్ అంటే అది దానికి 4 టైర్ల గ్రిప్ ఉండదు. 4 వీలర్ కు 4 టైర్లకు ఉంటుంది, 2 వీలర్ కు 2 టైర్లకు ఉంటుంది. అంటే అది బెస్ట్ అంటారు, ఇది బెస్ట్ అంటారు? అంటే బురద షేల్ అయితే ఇది బెస్ట్,
డ్రై ఇలాంటి డ్రై ఫీల్డ్ అయితే 2 వీలర్ బెస్ట్. 2 వీలర్ రేటు 10 లక్షలు తేడా అవుతుంది కదా అది. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ రెండు ఒకటే సేమ్ ఉంటాయి రెండు, మన ట్రాక్టర్ తోలినట్టే. మొత్తం కటింగ్ కానీ కానీ అది అని సెపరేట్ చేయటం కానీ. ఇది ఏ కంపెనీ అన్న? ఇది జాండియర్ కంపెనీ. జాండియర్. ఈ వీల్స్ అన్ని ఎందుకు రౌండ్? ఇది లాక్ ఉంటది, ఇది ఈ బ్లేడ్ కట్ చేస్తుంది, అది లోపలికి తీసుకుంటది, అది లోపల వేరు చేస్తుంది, లోపల వేరు చేస్తుంది. ఇది అక్కడ చైన్లు ఉంటాయి దీని వెనక మళ్ళీ ఆ చైన్లు గడ్డిని లోపలికి తీసుకెళ్తాయి. అక్కడ డ్రైవర్ కూకున్న కాడికి వచ్చి అక్కడ వడ్లు వేరు చేస్తుంది, వడ్లు ఒక సైడ్ గడ్డి ఒక సైడ్ చేస్తుంది, అక్కడ రాళ్ళ కొట్టుద్ది, అక్కడ రన్నింగ్ అవుతుంది. ఇది రన్నింగ్ అవుద్ది, ఇది తిరుగుతూ ఉంటుంది. కింద వరకు కోసేస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఎట్లా కోసారా రైతులు అంతవరకు కోసేస్తుంది. ఇక పైన ఒకరు ఉంటారా ఆపరేటింగ్? ఒకరు ఉంటారు. ఇంకొకరు ఎక్కడ ఉంటారు? ఇవో పక్కన ఉన్నాడు చూడు, అక్కడ ఆ డబ్బా ఏంటి అక్కడ? అది సామాను, మన స్పేర్ పార్ట్స్, బెల్టులు, బేరింగ్లు, స్పేర్ పార్ట్స్ మొత్తం అక్కడ అందులో స్టోర్ అవుతుంది. దీంట్లో ఏమన్నా వాటర్ హీట్ ఎక్కువ అవుతుంటుంది కదా? హీట్ అవుతుంది బండి, అంటే మన వాతావరణం బట్టి హీట్ అవుతుంది. మే నెలలో అట్లయితే బాగా హీట్ అవుతుంది. మామూలు వర్షాకాలం నవంబర్ డిసెంబర్ అయితే మీడియం ఉంటుంది. మీరు ఎప్పటి నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు? మేము 2008 నుంచి చేస్తున్నాం. మీ ఓనేనా ఇది? ఓనే. ఎన్ని మిషన్లు ఉన్నాయి మీకు సార్? అంటే ఒకటే ఉంది మాకు. ఇది ఒక్కటే నడుపుతున్నా? ఇది ఒకవేళ నడవకపోతే మీరు ఇంకా ఏమైనా వర్క్ చేస్తూ ఉంటారా? వ్యవసాయం చేస్తాం మామూలుగా. మీరు వ్యవసాయం చేసుకుంటూనే మిషన్ నడిపిస్తున్నారు? ఓకే. అంటే మామూలుగా ఏమేమి పంటలు వేస్తూ ఉంటారు? వరి వేస్తున్నాం. తెలంగాణలో వరి, 2 పంటలు వరి వేస్తాం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సుమన్ టీవీ. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.